హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేష్ కుమారి. మీరైతే ప్రీవియస్ వీడియోలో మీరందరూ చూస్తున్నారు కదా, నేను ఏఎంసీ కుక్వేర్ అనేది తీసుకున్నాను. అయితే ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. ఈ పాట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అనమాట. దీని లెంత్ వచ్చి అయితే ఇందులో 20 సెంటీమీటర్స్ కూడా ఉంటాయి, అలాగే 16 సెంటీమీటర్స్ కూడా ఉంటాయి. మీకు ఏది నచ్చితే, అంటే తక్కువ ఇద్దరు ముగ్గురికి అనుకుంటే కనుక 20 సెంటీమీటర్స్ ఆర్ 16 సెంటీమీటర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మాకేంటంటే ఎక్కువ మంది ఎప్పుడు యాడ్ అవుతూనే ఉంటారు కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఎక్కువ లెంత్ ఉన్నవి. నేను ఒక పార్ట్ వచ్చి 1.5 kg, అలాగే ఇది వచ్చి 2 kgs అనమాట. ఇంకొకటి 2.5 kgs అలా తీసుకున్నాను. అంటే వీటిలో నేను రైస్ పెట్టుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, పప్పులు కూరలు అన్నీ చేసుకోవచ్చు అనమాట సెక్విక్ లిడ్ యూజ్ చేసుకొని. ఈ 3 పార్ట్స్కి అయితే నేను సెక్విక్ లిడ్ యూజ్ చేయడానికి అవుతుంది. ఇది వచ్చి 2.5 అనమాట ఈ పార్ట్. అన్నింటికి 24 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. దీనికి లోతు మాత్రమే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ 3 పార్ట్స్కి వచ్చి. ఇది వచ్చి కడాయి అనమాట. యాక్చువల్గా కడాయి ఏమైందంటే ఇందులో నాకు కడాయి కూడా 24 సెంటీమీటర్సే వచ్చింది. బట్ నాకు ఎప్పుడు ఎవరో ఒకరు ఇంకొక యాడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి నాకు ఇది సరిపోదు అని చెప్పి పెద్ద కడాయి తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇండికేటర్స్ అనేవి కుక్ చేసేటప్పుడు మనం ఎంత హీట్లో మన కర్రీ లేదా ఇంకేమైనా కుక్ అవుతుంది అనేది తెలియడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో పల్లీలు వేయించుకోవడానికి కానీ, గారెలు, పూరీలు, లేకపోతే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటివన్నీ ఈ కడాయిలో చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. అయితే ఇక్కడ మీరు చూసారా, ఇందులో సెన్సార్ అనమాట. ఇది నేను మీకు ముందు చెప్పాను కదా ఇండికేటర్ అనేది ఉంటుందని చెప్పి. సో ఈ సెన్సార్ ద్వారానే అది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఈ అంటే ఇన్ని డిగ్రీస్లో మీరు కుక్ చేస్తున్నారు అని మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఎక్స్ట్రా మనకి కుక్ చేస్తునేటప్పుడు ఆవిరి అనేది ఉంటుంది కదా, ఈ ఆవిరి ఈ వాటర్ని కూడా మనం ఈ కర్రీలోనే వేసేసుకోవచ్చు. బయటకైతే అస్సలు ఆవిరి అనేది పోదు అన్నమాట. అంటే మనం తింటున్న ఫుడ్ అనేది న్యూట్రిషన్ ఫుడ్ అని అనుకోవచ్చు. మనకి కూరగాయల్లో ఉండే ఆ విటమిన్స్ కానీ, అందులో ఉన్న వాల్యూస్ కానీ ఏవి బయటకైతే పోవు, చాలా బాగా మనకి రిటైన్ అవుతాయి అన్నమాట. ఇదైతే బిగ్ పాట్ అనమాట. ఇది నాకు ఏంటంటే ఉగాది ఆఫర్లో వచ్చింది. దీని పేరు వచ్చేసి బిగ్ బాస్ అనమాట. పెద్ద పాట్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని వెడల్పు కానీ దీని లోతు కానీ చాలా బాగుంది. ఈజీగా 2 kgs మనం బాస్మతి బిర్యానీ అలా కుక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి సెక్విక్ లిడ్ అనమాట. దీన్ని ఎలా లాక్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో 2 ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఒకటి సాఫ్ట్, ఇంకొకటి టర్బో అనమాట. వీటిని కూడా నేను మీకు కుక్ చేసేటప్పుడు మీరు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను మీకు అప్పుడు చెప్తాను కుక్ చేసుకునేటప్పుడు. ఇక్కడ ఎల్లో బటన్ కనిపిస్తుంది కదా, దీని నుంచే మనకి కుక్ చేసినప్పుడు ఈ ఆవిరి అనేది బయటికి రిలీజ్ అవ్వడానికి అది అన్నమాట. సో ఈ సెక్విక్ లిడ్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సెక్విక్ లిడ్లో వచ్చి ఇక్కడ మీకు 4 ఇంపార్టెంట్ థింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. చూపిస్తాను ఒకసారి. ఇది మీరు ఇలా తీసారంటే ఇందులో ఒకటి మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇది అలాగే ఒక చిన్న పిన్ లాగా ఉంటుంది. అలాగే ఈ 2 ఈ బ్లాక్వి అప్పుడప్పుడు ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుందంట. సో మీరు ఈ కప్ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా దాన్ని చెక్ చేసుకొని అయితే యూజ్ చేయాలి. దీన్ని మీరు ఈజీగా రిమూవ్ చేసుకొని దీన్ని వాష్ చేసుకోవచ్చు. దీని వాషింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీట్గా క్లీన్ అయిపోతుంది. జస్ట్ అలా ట్యాప్ వాటర్ కింద పెట్టేసినా సరే క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత
దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు నోట్ దిస్ పాయింట్ ఏంటంటే దీన్ని మీరు డిష్ వాషర్లో అస్సలు వేయొద్దు, నార్మల్ హ్యాండ్తోనే వాష్ చేసుకోండి, అప్పుడు ఇది సేఫ్గా ఉంటుంది అని నా ఒపీనియన్ అనమాట. సో ఇది మాత్రం మీరు సెక్విక్ లిడ్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇది టైట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మరి మీరు దీన్ని యూస్ చేయాలి. అయితే దీన్ని ఇప్పుడు మీరు పాట్ మీద ఎలా ప్లేస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ప్రతి పాట్కి దాని నార్మల్ లిడ్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఈ నార్మల్ లిడ్ తీసేసి ఈ సెక్విక్ లిడ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఎల్లో కనిపిస్తుంది కదా, సో ఇది అన్లాక్లో ఉన్నట్టు అనమాట. దీన్ని మీరు ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మీరు లాక్ చేసుకోండి. ఈ ఎల్లో కనిపించకుండా ఇలా లాక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇప్పుడు మీకు ఆడియో థామ్ని ఎలా ఉపయోగించాలనేది చూపిస్తాను. ఈ ఆడియో థామ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏఎంసీ అని ఉంది, అలాగే ఒక ప్లస్ అలాగే మైనస్, మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది కదా మీకు. ఇది ఈ స్క్రీన్ మీద ఏంటంటే మీకు కుక్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ఇండికేటర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా మీకు. అలాగే ఈ పాట్ అంటే ఈ సెక్విక్ లిడ్ మీద కూడా ఏఎంసీ అని ఉంది కదా, ఈ ఆడియో థామ్ మీద కూడా ఏఎంసీ అని ఉంది. సో ఈ ఏఎంసీకి ఆ ఏఎంసీ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని మీరు ఆ బటన్ ఇలా ప్రెస్ చేసి పెడితే ఈజీగా ప్లేస్ అయిపోతుంది అన్నమాట. ఇది కూడా ఈ ఇండికేటర్ ఎలా చూపిస్తుంది ఏంటి అనేది నేను మీకు ముందొచ్చే వీడియోలో కుకింగ్ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను, అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అయితే నాకు ఈ సెట్ మొత్తం ఉగాది ఆఫర్లో నేను తీసుకున్నాను అనమాట. అందులో నాకు ఫ్రీ గిఫ్ట్గా వచ్చింది ఈ ఆడియో థామ్, అలాగే ఈ దోశ తవ, అలాగే ఒక సర్వింగ్ బౌల్, అలాగే ఒక బిగ్ బౌల్ కూడా వచ్చింది నాకు. ఈ 4 నాకు ఈ సెట్ ఆఫర్లో వచ్చాయన్నమాట. ఈ బౌలు అలాగే ఈ సర్వింగ్ బౌల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ 4 నాకు ఫ్రీ గిఫ్ట్ లాగా వచ్చాయి అన్నమాట. టోటల్గా అయితే నాకు 3 పాట్స్, ఒక బిగ్ పాట్, అలాగే ఒక కడాయి ప్లస్ ఒక సెక్విక్ లిడ్ అనేది వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ సెట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, నా పర్సనల్ వీడియోనే. నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు ఈ నెంబర్ అనేది స్క్రీన్ మీద వేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ అయితే కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నార్మల్గా నేను చికెన్ పులావ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి కదా అని మీకు చూపించడానికని నేను చేస్తున్నాను. సో ఆల్ స్పైసెస్ తీసుకున్నాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. మీకు ఎంతైనా కటింగ్ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ ఉంటే కుకింగ్ ప్రాసెస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ 10 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను మసాలాలన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ రైస్ అనేది సోక్ చేసుకున్నాను, జస్ట్ 1/2 అవర్ సోక్ చేసుకున్నాను అంతే. మీరు నార్మల్గా రైస్ పెట్టేసి రైస్ సోక్ చేయడానికి పక్కన పెట్టేసి మీరు కూరగాయలన్నీ కట్ చేసుకునే లోపే రైస్ అనేది సోక్ అయిపోతుంది. సో ఈజీ అనమాట. ఆల్రెడీ నేను చికెన్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఈ బౌల్ చూసారు కదా, నాకు ఫ్రీ సెట్లో వచ్చిందనమాట. ఈ బౌల్ చాలా బాగా నచ్చింది. అయితే నేను ఇక్కడ 1.5 kg పాట్ అనేది యూజ్ చేస్తున్నాను. చూసారా, ఆనియన్స్ వేసాను. మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీనికి ఆయిల్ అసలు అవసరం లేదు, చాలా తక్కువ ఆయిల్తోనే మీరు వంటలన్నీ కుక్ చేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటోస్ వేసేసాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. చూడండి, చాలా తేలికగా చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, అసలు మాడను కూడా మాడదన్నమాట. నేను చాలా 1 స్పూన్ ఆయిల్తోనే నేనైతే ఈ పులావ్ మొత్తం చేస్తున్నాను. చూడండి, చికెన్ పీసెస్ ఇంత పెద్దగా ఉన్నాయి. నార్మల్గా అయితే మనకి ఒక 1/2 అవర్ పైనే పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. బట్ ఇందులో మాత్రం మనకు అంత టైం ఏమీ అవసరం లేదు. నేను చికెన్ వేసేసిన తర్వాత నార్మల్ లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేశాను అనమాట. అంటే మనకి ఆ పచ్చి వాసన అనేది పోవాలి కదా. చూడండి, నేను నార్మల్ లిడ్డే పెట్టాను. ఆ నార్మల్ లిడ్లో నేను ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేశాను. చూడండి, అప్పుడే వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. చికెన్ అనేది ఆల్మోస్ట్ 50% అయితే కుక్ అయిపోయింది, సాఫ్ట్గా ఉంది.
ఇప్పుడు నేను పసుపు, కారం అలాగే మసాలాలు అన్నీ వేసేస్తున్నాను. నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఆ మసాలాలు మొత్తం వేసేస్తున్నాను అనమాట. గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా. ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా అయితే ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల మసాలాలు అలా వాడతాం కదా. సో ఈ కుక్వేర్లో ఏంటంటే మనం అన్ని హాఫ్ క్వాంటిటీనే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది కుక్కర్ కాదు కదా, బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సే లేదు. సో అన్నీ మీరు మనం నార్మల్గా వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. సో మీరు అన్నీ హాఫ్ క్వాంటిటీ తగ్గించుకొని మాత్రమే ఇందులో కుక్ చేసుకోవాలి. నేనైతే ఆల్ స్పైసెస్ కూడా వేసేస్తున్నాను చూడండి. చాలా యూజ్ఫుల్ అనమాట. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంతలా నచ్చింది. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని తక్కువ వాడతాము, మనకి ఇందులో ఉన్న వాల్యూస్ ఏవి బయటికి పోవు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు నేను రైస్ కూడా వేసేసాను చూడండి. రైస్ వేసేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసుకొని మనం సెక్విక్ లిడ్ని ప్లేస్ చేసేసుకోవడమే. అయితే ఈ లాక్ అనేది మన వైపు ఉండాలి, ఆ గ్యాస్ రిలీజ్ అనేది అవతల వైపుకి ఉండాలన్నమాట, మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఒక్కసారి మీరు గట్టిగా ప్రెస్ చేసి అప్పుడు లాక్ చేయండి. అప్పుడు గ్యాస్ అనేది బయటికి రిలీజ్, అంటే ఆవిరి అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట బయటికి. ఇలా ప్లేస్ చేసేసుకున్నారు కదా. యాక్చువల్లీ నేను ఇక్కడ రికార్డ్ చేయలేదన్నమాట ఈ రెడ్ ఇండికేటర్ స్టార్ట్ అయినప్పుడు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఎండ్ అయిపోయింది. నేను స్టవ్ కట్టేసాను. ఇక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట గ్యాస్ అనేది. అయితే మనం చికెన్ కుక్ అవ్వాలి కదా సరిగా, మనకి రెడ్ ఇండికేటర్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ బ్లూ లైన్ మధ్యలో ఉంది కదా, అక్కడికి వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఇండికేటర్ ఎండింగ్కి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతే, చాలా సింపుల్ అనమాట. అరౌండ్ మీకైతే 8 minutes అలా పడుతుంది అంతే, అంతకు మించి ఏం పట్టదు. మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ రెడ్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ ఇండికేటర్ స్టార్ట్ అయ్యి ఈ ఎండ్లోకి రావాలన్నమాట. ఈ సాఫ్ట్ దగ్గరికి ఇలా ఇక్కడ వరకు వస్తే గ్యాస్ అనేది ఆటోమేటిక్గానే రిలీజ్ అవుతుంది. మనం కుక్కర్ లాగా సౌండ్ వచ్చి అసలు అలా ఏమీ ఉండదు. నార్మల్గానే ఆ రెడ్ ఇండికేటర్ ఎండింగ్కి వచ్చిందంటే మీరు ఈ లిడ్ తీసేసి హ్యాపీగా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. మా పాప అయితే నేను బిర్యానీ చేస్తున్నానని తనకి చెప్పకుండానే నేను బిర్యానీ చేస్తుందని తను కనిపెట్టేసింది. అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో ఏ కర్రీ చేసినా మనం ఈ కర్రీ చేసామని ఎవరికి చెప్పక్కర్లేదు. స్మెల్ అంత డీటెయిల్డ్గా తెలుస్తుంది మనం ఏం కుక్ చేసామో అని. అంత బాగా వచ్చిందనమాట. రైస్ అయితే అల్టిమేట్, అంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. చూసారా, మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.